ఫారెన్ డిప్లొమసీలో చాణక్యుడు ఒక మంచి మాట చెప్పాడు. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించాలి అని. అంటే ఏమిటి? మొదట మంచి మాటతో నచ్చజెప్పాలి. అప్పటికి వినకపోతే చాక్లెట్ ఇస్తా అని ప్రలోభ పెట్టాలి. అప్పటికి వినకపోతే బెదిరించి లోబరుచుకోవాలి. అది కూడా సాధ్యం కాకపోతే చివరి బ్రహ్మాస్త్రంగా దండోపాయం, దండించి దారికి తెచ్చుకోవాలి. ఇది చాణక్యుడు చెప్పిన తారక మంత్రం. కానీ భారత్ ఎందుకు సామ దాన ఈ రెండింటి దగ్గరే ఆగిపోతుంది, భేద దండోపాయాలను ప్రయోగించట్లేదు. అందుకే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చితక దేశాలు భారత్ని లైట్గా తీసుకుంటున్నాయి. భారత్ని కాదని ఒక్కో దేశం చైనా వాకిట్లోకి వెళ్తున్నాయి. గొర్రె కషాయవాణ్ణి నమ్ముతారు అన్న సామెత ఊరికే పుట్టలేదు. చైనా డెడ్ ట్రాప్లో పడి అనేక దేశాలు రోడ్డున పడ్డాయి. మన పక్కలో ఉన్నటువంటి శ్రీలంకకి ఈ విషయం బాగా అర్థమయ్యింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ లాంటి లుచ్చా దేశాలు ఇప్పటికీ కూడా ఆ చైనానే నమ్ముతున్నాయి. శ్రీలంకలో హంబన్టోట పోర్ట్ ఉంటుంది. ఈ పోర్టుని డెవలప్ చేయడానికి చైనా వాడు విచ్చలవిడిగా డబ్బులు అప్పులిచ్చాడు శ్రీలంకకి. శ్రీలంకన్ లీడర్స్ కూడా చైనా ఇస్తుంది కదా అని చెప్పి ఇచ్చిన కొద్ది డబ్బుల్ని తీసుకుంటూనే పోయారు. ఒకానొక టైం వచ్చేసరికి చైనా వాడు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ రోడ్డున పడ్డ శ్రీలంక అంత పెద్ద మొత్తాన్ని అప్పటికప్పుడు ఎలా ఇస్తుంది చెప్పండి? బాబాబు కొంచెం సమయం ఇవ్వు అని చైనాను బతిమలాడుకుంది. కానీ ఏమాత్రం కనికరం లేని చైనా లేదు నాకు ఇప్పుడే కావాలి, లేదంటే ఒక పని చెయ్యు, ఆ హంబన్టోట పోర్టుని మాకు లీజ్కి ఇవ్వు అని దౌర్జన్యంగా శ్రీలంకని బ్లాక్మెయిల్ చేసి మెడలు వంచి 99 ఇయర్స్కి హంబన్టోట పోర్టుని లీజ్కి తీసుకుంది. అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ లీజ్కి ఇస్తేనే లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అలాంటిది హంబన్టోట పోర్టుని జస్ట్ అరాకొరా డబ్బులకి 99 ఇయర్స్కి లీజ్కి రాపించుకుంది. ఇప్పుడు ఈరోజు మీరు 20,000 రెంట్ కడుతున్నారు. మరో 10 సంవత్సరాల తర్వాత కూడా 20,000 ఉంటుందా చెప్పండి? కానీ 99 ఇయర్స్కి ఈ రోజు ఏదైతే రేట్ ఉందో అదే రేట్కి లీజ్కి తీసుకున్నాడు వాడు. దౌర్జన్యంగా తీసుకున్నాడు. దీన్నే చైనా డెడ్ ట్రాప్ అంటారు. దీనివల్ల భారత్కి ఏంటి నష్టం? శ్రీలంక ఎక్కడ ఉంటుందంటే భారత్కి జస్ట్ కింద ఉంటుంది. మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది అంతే. రామాయణంలో మనం విన్నాం, రాముడు లంకకు వెళ్ళడానికి ఒక వారధిని కట్టాడని, అంతే గ్యాప్. అలాంటి శ్రీలంకలో సముద్ర తీర ప్రాంతంలో హంబన్టోట పోర్ట్ ఉంది. ఇప్పుడు హంబన్టోట పోర్టుని లీజ్కి తీసుకున్నాడు కాబట్టి చైనీస్ వార్షిప్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి వాడు భారత్ పైన రోజు నిఘా పెడతాడు. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా యుద్ధం వస్తే మన భారత బలగాలు మొత్తం ఇటు నార్త్ ఇండియాలో, అటు ఈస్ట్, ఇటు వెస్ట్ అక్కడ మోహరించబడి ఉన్నాయి. వీడిక్కడ కింద నుంచి అటాక్ చేస్తే ఏం చేస్తావు? ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 డిఫెన్స్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్ నుంచి కొన్ని వందల డ్రోన్లు, మిసైళ్లు సంధించబడిన వాటన్నింటినీ కూడా భారత్ పైన ఈగ వాలకుండా డిస్మాంటిల్ చేసింది ఈ S-400, మిగతా ఆకాశ్ లాంటి ఇతర ఎయిర్ సిస్టమ్తో కలిపి. అలాంటి S-400s ఈస్ట్ మరియు వెస్ట్లో మోహరించబడ్డాయి. కింది నుంచి అటాక్ చేస్తే ఆ దాడుల్ని ఎలా ఆపాలి? చైనీస్ వాడు హంబన్టోట పోర్టుని లీజ్కి తీసుకోవడం భారత్కి అతిపెద్ద దెబ్బ. ఇదంతా కూడా స్ట్రింగ్ ఆఫ్ ప్యూల్స్ అనే ఒక ప్లాన్లో భాగంగా చైనా చేస్తుంది. అంటే ఏంటి? భారత్ని అష్టదిగ్బంధనం చేయడం. అటువైపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో సిపాక్ని కట్టించాడు. పేరుకే అది ఎకనామిక్ కారిడార్. అది ఇప్పటికీ కూడా ఇంకా పూర్తి కాదు కూడా. ఎందుకంటే దాని ఇంటెన్షన్ వేరు. అది ఒక ఎకనామిక్ ప్రాజెక్ట్ కాదు. దాన్ని కట్టడానికి వచ్చిన చైనీస్ వర్కర్స్ అంతా నిజంగానే వర్కర్స్ కాదు. అందులో చాలామంది చైనీస్ స్పై ఏజెంట్స్ మరియు సోల్జర్స్ ఉంటారు. వీళ్ళు నిరంతరం భారత్ పైన నిఘా పెడుతూ ఉంటారు. ఇటు పక్కన ఉన్నటువంటి టిబెట్ని ఎప్పుడో ఆక్రమించుకుంది. అక్కడ చైనీస్ బలగాలు ఉంటాయి. ఇరాన్ని మచ్చిక చేసుకుంది. ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఇచ్చి, వెపన్స్ ఇచ్చి తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇప్పుడు చైనా వాడు ఏం చెప్తే ఇరాన్ వాడు అది చేస్తాడు. త్వరలోనే చైనాకు చెందినటువంటి బేసెస్ని కూడా మనం ఇరాన్లో చూడొచ్చు. మయన్మార్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. మయన్మార్ గుండా ఒక ఎకానమిక్ కారిడార్ని డెవలప్ చేస్తూ ఉంది. ఇదంతా కూడా స్ట్రింగ్ ఆఫ్ ప్యూల్స్లో భాగంగా జరుగుతూ ఉంది. నేపాల్ వాడు ఎప్పుడో చైనా గుప్పిట్లోకి వెళ్ళిపోయాడు. షేక్ హసీనా గారు అధికారంలో ఉండగా బంగ్లాదేశ్ పూర్తిగా భారత ఆధీనంలోకి వచ్చింది. భారత్తో దోస్తీ కట్టి చెట్టాపట్టాలు వేసుకొని బంగ్లాదేశ్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తించారు షేక్ హసీనా గారు. అప్పట్లో ఒక వార్త సంచలనం సృష్టించింది. డెవలప్మెంట్లో భారత్ను కూడా మించిపోయింది అని ఇంటర్నేషనల్ పత్రికల్లో బంగ్లాదేశ్ పైన పలు కథనాలు ప్రచురించబడ్డాయి. ఈ కథనాలు ప్రచురించబడిన 2-3 నెలల్లోనే షేక్ హసీనా గవర్నమెంట్ని కిందికి పడేశారు. షేక్ హసీనా గారి గవర్నమెంట్ని పడేయడంలో 2 దేశాల ప్రధాన హస్తం ఉంది. ఒకటి అమెరికా, 2 చైనా.
అదేంటి పాకిస్తాన్ కూడా ఉంది అంటే ఈ పాకిస్తాన్ బ్రోకర్లు వాళ్ళిద్దరూ ఏం చెప్తే అది చేస్తారు. కాబట్టి ఈ దేశాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అమెరికా వాడు, చైనా వాడు ఈ రెండు కూడా ప్రపంచానికి బద్ధశత్రువులుగా ఒక బిల్డప్ ఇస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి గుంటనక్క పనులు చేసేటప్పుడు మాత్రం ఈ రెండు దేశాలు కూడా బ్యాక్ ఛానల్లో చేతులు కలుపుతాయి. బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ అనేది దీనికి ఒక గొప్ప ఉదాహరణ. అమెరికా, చైనా రెండూ కలిసి ఒక దేశాన్ని ఎలా నాశనం చేశాయి, ఒక దేశ అధ్యక్షురాల్ని దేశం విడిచి పారిపోయేలా ఎలా చేశాయి అన్న దానికి ఈ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అమెరికా వాడు అంత దౌర్జన్యం చేసి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయేలా చేస్తే చైనా ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎందుకు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? ఈ రెండు దేశాలు కుమ్మక్కై చేశాయి కాబట్టి. బంగ్లాదేశ్ పైన వీళ్ళకేంటి కోపం? బంగ్లాదేశ్ పైన వీళ్ళ కోపం కాదు. బంగ్లాదేశ్ని అడ్వాంటేజ్గా తీసుకొని భారత్ లాభపడుతుంది. భారత్ ఫాస్ట్గా డెవలప్ అవడంలో, తన ఈస్ట్ స్టేట్స్ని కాపాడుకోవడంలో బంగ్లాదేశ్ దోస్తీ చాలా కీలక పాత్ర పోషించింది. ఇది ఈ రెండు దేశాలకు మింగుడు పడలేదు. భారత్ ఇంత యుద్ధ ప్రాతిపదికన డెవలప్ అవుతూ ఉండడం ఈ రెండు దేశాలు జీర్ణం చేసుకోలేదు. ఒకప్పుడు అమెరికా పాలసీ ఏంటి? నేనొక్కనే ఈ దేశానికి అగ్రరాజ్యంగా ఉండాలి, మరే దేశం కూడా నా దరిదాపుల్లోకి రాకూడదు. ఇది అమెరికా పాలసీ. అందులో భాగంగా చైనాను కట్టడి చేయడానికి భారత్తో దోస్తీ కట్టింది. కానీ ఇప్పుడు అమెరికా పాలసీ ఏంటి? చైనా ఆల్రెడీ నా చెయ్యి దాటిపోయింది, అది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, దాన్ని ఆపడం నా వల్ల కాదు. ఇప్పుడు ఏంటి మార్గం? మనిద్దరం ఎలాగూ డెవలప్ అయ్యాం కాబట్టి మనం కొట్టుకుంటే మిగతా చిన్న చితక దేశాలు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎదుగుతాయి. మనిద్దరం కొట్టుకోకుండా చేతులు కలుపుదాం, కానీ ప్రపంచానికి మాత్రం కొట్టుకుంటున్నట్లు కలరింగ్ ఇద్దాం. గుట్టు చప్పుడు కాకుండా మనం ప్రపంచం మొత్తాన్ని మన కబంధ హస్తాల్లోకి తీసుకుందాం. చిన్న చితక దేశాలపైన దౌర్జన్యం చేద్దాం. నువ్వు చైనీస్ మహాసముద్రంలో, అదేవిధంగా ఆఫ్రికాలో డెడ్ ట్రాప్ వలయాలతో చిన్న చితక దేశాన్ని లూటీ చేయి, నేను చూసి చూడనట్లు వదిలేస్తాను. నేను ఆయిల్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలపైన దౌర్జన్యానికి దిగుతాను, ఆ దేశ అధ్యక్షుల్ని కిడ్నాప్ చేస్తాను, కానీ నువ్వు చూసి చూడనట్లు వదిలే. ఇది ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి గుంటనక్క ఒప్పందం. కాబట్టి ప్రపంచ దేశాలు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా సరే ఈ రెండు దేశాలతో జాగ్రత్తగా ఉండాలి. షేక్ హసీనా గారు అధికారంలో ఉండగా బంగ్లాదేశ్తో దోస్తీ కట్టడం వల్ల భారత్కి ఎలాంటి లాభం జరిగింది? ఆ అడ్వాంటేజెస్ మొత్తం కూడా ఇప్పుడు డిసడ్వాంటేజ్గా ఎలా మారాయి? బంగ్లాదేశ్లో భారత్ని ఓడించడానికి ఎలాంటి కుట్ర జరిగింది? భారత్ సామధాన ఉపయోగాలతో పాటు భేద దండోపాయాలను ఉపయోగించాల్సిన సమయం ఆసన్నమైందా? గతంలో కూడా భారత్ ఇలాంటి దండోపాయాల్ని ఉపయోగించిందా? వీటన్నింటిని కూడా ఈ వీడియోలో మీకు పూస గుచ్చినట్లు వివరిస్తాను. ముందుగా మన డీల్ ప్రకారం వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని తెస్తాను. 22 జూన్ నుండి 26 జూన్ మధ్యలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనాలో పర్యటించాడు. ఈ పర్యటనలో తారిక్ రెహమాన్ 3 ప్రధాన డెసిజన్ తీసుకున్నాడు. ఈ 3 కూడా భారత్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి డెసిజన్స్. ఫస్ట్ డెసిజన్ తీస్తా ప్రాజెక్ట్. తీస్తా రివర్ అనేది మన ఈశాన్య రాష్ట్రమైనటువంటి సిక్కింలో స్టార్ట్ అవుతుంది. సిక్కిం నుంచి వెస్ట్ బెంగాల్లో ప్రయాణించి అక్కడ నుంచి బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. అంటే హిమాలయాల నుంచి ప్రవహిస్తున్నటువంటి ఈ నదీ జలాలు ఫస్ట్ మన రాష్ట్రం సిక్కింలో ప్రవేశించి అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లోకి వెళ్తాయి. భారత్లో ఫస్ట్ ప్రవేశిస్తుంది నది కాబట్టి భారత్కి అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతో ఈ నది పైన భారత్ అనేక డ్యామ్లను కట్టించి అనేక వాటర్ ప్రాజెక్టులను నిర్వహించి అక్కడి ప్రజలకి ప్రయోజనం కుదిర్చేలా డెసిజన్స్ తీసుకుంది. ఇది బంగ్లాదేశ్కి మింగుడు పడలేదు. వచ్చిన వాటర్ మొత్తం నువ్వే వాడుకుంటే ఇక మాకేమొస్తాయి చెప్పండి? నువ్వు వాటర్ వాడుకోవడం తగ్గించు, అప్పుడే మాకు సఫిషియెంట్ వాటర్ వస్తాయి, మేము మా ప్రజల గురించి కూడా ఆలోచించాలి కదా అని బంగ్లాదేశ్ ఒక వాదనను ముందుకు తీసుకొచ్చింది. దాంతో 1983లో భారత గవర్నమెంట్ మరియు బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇద్దరు పెద్దలు కూడా ఒక దగ్గర కూర్చొని ఈ తీస్తా రివర్ నదీ జలాల్ని ఎంత పర్సంటేజ్ ఎవరెవరు వాడుకోవాలి అన్న దానిపైన చర్చించారు. ఫైనల్గా తేలిందేంటి? తీస్తా రివర్ ఫస్ట్ ఇండియాలో ప్రవేశిస్తుంది కాబట్టి 39% వాటర్ని ఇండియా వాడుకుంటుంది, 36% వాటర్ని బంగ్లాదేశ్ వాడుకోవాలి. మిగతా 25% వాటర్ ఎవరైతే ఉందో ఎవరికి అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళు వాడుకుంటారు, అన్డివైడెడ్. చర్చలు అయితే జరిగాయి కానీ దీనిపైన అఫీషియల్ డీల్ ఇప్పటికీ కూడా ప్రకటించలేదు. 2011లో మన భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు బంగ్లాదేశ్కి వెళ్ళారు. ఈ పర్యటనలో ఈ డీల్ని అఫీషియల్గా ఆమోదించే ప్రయత్నం చేశారు.
కానీ అప్పుడే కమ్యూనిస్టు పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చినటువంటి మమతా బెనర్జీ గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు అడ్డుకోవడంతో మన్మోహన్ సింగ్ గారు ఆ డీల్ని చేసుకోలేదు. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక బంగ్లాదేశ్ మరియు భారత్లు మునుపెన్నడూ లేని విధంగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాయి. బంగ్లాదేశ్ అనేది భారత్లో ఒక రాష్ట్రమా అన్నంతగా కలిసిపోయింది. ఈ సమయంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ రెండు దేశాలు కూడా ముందుకు ప్రయాణించాయి. ఈ తీస్తా రివర్ పైన భారత్ ఎలాగైతే డ్యాములు కట్టించిందో అలా అక్కడి ప్రజలకి లాభం చేకూరేలా ఉండడానికి ఒక డ్యామ్ కట్టడానికి భారత్కి కాంట్రాక్ట్ ఇవ్వాలని షేక్ హసీనా గారు భావించారు. ఈ దిశగా కొన్ని అడుగులు కూడా వేశారు. అన్నీ కుదిరితే తీస్తా రివర్ పైన ఏదైతే డ్యామ్ ఇప్పుడు కడుతున్నారో ఆ డ్యామ్ని భారత గవర్నమెంట్ కట్టించేది. ఆ కాంట్రాక్ట్స్ మొత్తం కూడా భారత కంపెనీలకు వచ్చేవి. కానీ ఎప్పుడైతే షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయి యూనూస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఈ పాలసీలు మొత్తాన్ని కూడా అప్పటికప్పుడు హాల్ట్ చేశాడు. యూనూస్ ఖాన్ అన్ని డీళ్లను ఏకపక్షంగా ఆపేశాడు. భారత్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. యూనూస్ ఖాన్ తర్వాత ఎలక్షన్ జరిగాయి. తారిక్ రెహమాన్ అధికారంలోకి వచ్చాడు. తారిక్ రెహమాన్ BNP పార్టీ ఫస్ట్ నుంచి కూడా యాంటీ ఇండియా పార్టీ. కనీసం ఇప్పుడైనా సరే తన పద్ధతి మార్చుకొని ఇండియాతో దోస్తీ కడతారని కొంతమంది భావించారు. భారత్ చుట్టుపక్కల ఉన్న చిన్న చితక దేశాల్లో ఎక్కడ ఎలక్షన్ జరిగి ఏ అధ్యక్షుడు గెలిచినా ఫస్ట్ వాళ్ళు విజిట్ అయ్యేది భారత్లోకి. దాంతో తారిక్ రెహమాన్ ఫస్ట్ అధ్యక్షుడిగా గెలవడంతో ఫస్ట్ విదేశీ పర్యటన ఎటువైపు వెళ్తాడు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ తారిక్ రెహమాన్ ఫస్ట్ విదేశీ పర్యటన మలేషియాలో పెట్టుకున్నాడు. ఓహో, అటు భారత్ని దూరం చేసుకోకుండా ఇటు చైనాని దూరం చేసుకోకుండా తారిక్ రెహమాన్ బెస్ట్ డిసిజన్ తీసుకున్నాడు అని కొంతమంది భావించారు. కానీ సీన్ గడిచేస్తే మలేషియా నుండి డైరెక్ట్గా చైనా వెళ్ళాడు తారిక్ రెహమాన్. తారిక్ రెహమాన్ భారత్ని కాదని ఎప్పుడైతే చైనాకి ఫస్ట్ వెళ్ళాడో అక్కడే అర్థమైపోయింది తారిక్ రెహమాన్ పాలసీ చైనీస్ పాలసీ. ఒక చిన్న దేశంగా ఉన్నారు అంటే ఎవరో ఒకరి సపోర్ట్ కావాలి. భారత్ సపోర్ట్ తీసుకుంటుంది అంటే చైనా నుంచి దూరం జరిగినట్టు, చైనా సపోర్ట్ తీసుకుంటుంది అంటే భారత్ నుంచి దూరం జరిగినట్టు. మరి ఇద్దట్లో ఎవరి వైపు ఉంటుంది అంటే తేలిపోయింది, బంగ్లాదేశ్ అనేది చైనా వైపు ఉంటుంది అని. అక్కడికి వెళ్ళాక 3 ప్రధాన డిసిజన్ తీసుకున్నాడు. ఇవన్నీ కూడా యాంటీ ఇండియా డిసిజన్స్. అందులో ఫస్ట్ది ఈ తీస్తా ప్రాజెక్టు. తీస్తా ప్రాజెక్టు ఏదైతే భారత్కి ఇస్తానని షేక్ హసీనా గారు ప్రామిస్ చేశారో దాన్ని తుంగలు దొక్కి తీస్తా ప్రాజెక్టు మొత్తాన్ని కూడా చైనాకు అప్పచెప్పాడు తారిక్ రెహమాన్. కొద్ది నెలల్లో తీస్తా ప్రాజెక్టు పైన ఒక డ్యామ్ కట్టించబోతున్నారు. ఆ డ్యామ్ని చైనీస్ వర్కర్స్ వచ్చి కడతారు. ఆ డ్యామ్ కట్టడానికి చైనా విచ్చలవిడిగా బంగ్లాదేశ్కి అప్పులు ఇవ్వనుంది. $1 బిలియన్ సహాయం చేయనుంది. రేపొద్దున బంగ్లాదేశ్ కనుక ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే వాటిని కూడా కబ్జా చేసుకుంటుంది. దీనివల్ల భారత్కి ఏంటి నష్టం? భారత్కి ఈశాన్య రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి కారిడార్ని సిలిగురి కారిడార్ అంటారు. దీన్ని చికెన్ నెక్ అంటారు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మీ ఊరుంది. మీ ఊరిలో ఒక 20 గల్లీలు ఉంటాయా? 20 గల్లీలు ఉన్నాయనుకోండి. ఊరిలో ఉన్నటువంటి గల్లీలలోకి ఏ మార్గం గుండా అయినా వెళ్ళొచ్చు. దట్ ఈస్ బెస్ట్ అడ్వాంటేజ్. ఒక 4-5 గల్లీలు మాత్రం ఒక కొన భాగంలో ఉండిపోయాయి. ఆ 4-5 గల్లీలకి చేరుకోవాలంటే ఒకే ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు కూడా చిన్నగా ఒక వంతెనలాగా ఉంది. రేపొద్దున వర్షం పడి లేదంటే ఏదైనా ప్రమాదం జరిగి ఆ రోడ్డు కనుక కుప్పకూలిపోతే ఆ 4-5 గల్లీలు సపరేట్ అయిపోతాయి. ఆ గల్లీల్లో నీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకోలేవు. వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే చేయలేవు. వాళ్ళని ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళలేవు. మొత్తం రవాణా మొత్తం కట్ అయిపోయింది, కనెక్షన్ కట్. మీ ఊర్లో ఉన్నటువంటి గల్లీలో ఎక్కడ లూటీ జరిగినా ఎక్కడ దౌర్జన్యం జరిగినా వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుంటారు. కానీ ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు బ్లాక్ అయిపోయింది కాబట్టి, కుప్పకూలిపోయింది కాబట్టి ఏం జరిగినా వాళ్ళను కాపాడే నాదుడే లేడు. ఎందుకంటే పోలీసులు అక్కడికి చేరుకోలేరు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ 4-5 గల్లీలు వేరే ఊరితో అటాచ్లో ఉంటాయి కదా, ఆ ఊరు నుంచి ఒకవేళ గజ దొంగలు, రౌడీలు, రేపిస్టులు వీళ్ళంతా లూటీ చేయడానికి వస్తే ఆ గల్లీలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి అర్థమవుతుందా? ఒక ప్రాంతానికి రవాణా ఎంత ఇంపార్టెంటో. సేమ్ ఇలాగే మన భారతదేశంలో కూడా అనేక స్టేట్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్లోకి మనం ఎటువైపు నుంచైనా వెళ్ళొచ్చు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి అంటే ఇటు తెలంగాణ నుంచి వెళ్ళొచ్చు, అటు మహారాష్ట్ర నుంచి వెళ్ళొచ్చు. అనేక రూట్స్ ఉన్నాయి. కానీ ఈ ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళాలంటే మాత్రం ఈ ఒకే ఒక దారి ఉంది. దాన్నే సిలిగురి కారిడార్, చికెన్ నెక్ అంటారు. అది కూడా చాలా చిన్న దారి, 22 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది అంతే. అందుకే ఈ కారిడార్లో భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటుంది. పాకిస్తాన్ బార్డర్లో ఎంత అప్రమత్తంగా ఉంటారో ఈ సిలిగురి కారిడార్లో కూడా భారత బలగాలు అంత అప్రమత్తంగా ఉంటాయి. 4 సంవత్సరాల క్రితం చైనాతో ఏదైతే గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగిందో అది కూడా ఈ సిలిగురి కారిడార్కి చాలా దగ్గరలో ఉంది.
ఈ సిలిగురి కారిడార్ పైన చైనా కన్ను ఎప్పటి నుండో ఉంది. ఎందుకంటే ఈ కారిడార్ అనేది భారత ప్రభుత్వానికి అత్యంత బలహీనతగా మారింది. ఈ ఒక్క కారిడార్ని దెబ్బతీస్తే చాలు ఈశాన్య రాష్ట్రాలు మొత్తాన్ని కూడా లూటీ చేయొచ్చు. అడిగే నాదుడే ఉండడు. చైనా కనుక ఒకవేళ భారతదేశం పైన అటాక్ చేయాలంటే ఈ ఈశాన్య రాష్ట్రాల నుండి అటాక్ చేస్తుంది. ఈ సిలిగురి కారిడార్నే ఫస్ట్ టార్గెట్ చేస్తుంది. ఇది భారత గవర్నమెంట్ ఆల్రెడీ గమనించింది. అందుకే ఈ 22 కిలోమీటర్ల వెడల్పునటువంటి ఈ చికెన్ నెక్ పైన ఒకవేళ డ్రోన్ అటాక్ జరిగినా, మిసైల్ అటాక్ జరిగినా ఈజీగా ఆ రోడ్ని బ్లాక్ చేయొచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి అని ముందే ఊహించి అంతర్భాగంలో అంటే అండర్ గ్రౌండ్ టన్నెల్ని తవ్విస్తోంది. ఇప్పుడు రేపు పొద్దున ఒకవేళ చైనాతో యుద్ధం వస్తే పైనుండి మిసైళ్ల వర్షం కురుస్తుంది, డ్రోన్ల వర్షం కురుస్తుంది. అలాంటి సమయంలో కూడా భారత బలగాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి చేరుకోవడానికి, భారత బలగాలకు సఫిషియెంట్ వెపన్స్ సరఫరా చేయడానికి టన్నెల్ గుండా రైలు మార్గాన్ని కట్టిస్తోంది భారత ప్రభుత్వం. చైనా, పాకిస్తాన్లతో ఏ నాటికైనా యుద్ధం తప్పదు. వాటిని దృష్టిలో పెట్టుకునే భారత్ యుద్ధ ప్రాతిపదికన ఈ డిసిజన్ తీసుకొని ఏర్పాట్లు చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ గవర్నమెంట్. నిజానికి ఇది గత 70 సంవత్సరాల్లో ఎప్పుడో చేయాల్సింది. కానీ ఎందుకనో పాలకులు దీనిపైన శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా భారత గవర్నమెంట్ మేల్కొని ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నందుకు నిజంగా మనందరం కూడా గర్వించాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సిలిగురి కారిడార్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియడానికి. ఇలాంటి సిలిగురి కారిడార్ పక్క నుండే తీస్తా నది ప్రవహిస్తూ ఉంది. బంగ్లాదేశ్ తీస్తా రివర్ పైన ఏదైతే డ్యామ్ కట్టబోతుందో ఆ డ్యామ్ జస్ట్ ఈ సిలిగురి కారిడార్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ డ్యామ్ కట్టడానికి బంగ్లాదేశ్ ఈ ప్రాజెక్టుని చైనా వాడికి అప్పచెప్పింది కాబట్టి ఈ డ్యామ్ కట్టడానికి చైనీస్ వర్కర్స్ వస్తారు. చైనీస్ వర్కర్స్ రూపంలో కొంతమంది మిలిటరీ పర్సన్స్ వస్తారు, స్పై ఏజెంట్లు వస్తారు. జస్ట్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిలిగురి కారిడార్ పైన వీళ్ళు నిరంతరంగా నిఘా పెడతారు. రేపొద్దున యుద్ధం కనుక వస్తే ఈ వర్కర్స్ రూపంలో ఉన్నటువంటి మిలిటరీ బలగాలే భారత్ పైన ఫస్ట్ అటాక్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ తీస్తా ప్రాజెక్ట్ అనేది భారత సార్వభౌమత్వానికి థ్రెట్గా మారింది. అలాగే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఈ సిలిగురి కారిడార్కి దగ్గరలో లాల్ మొనిరాత్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టించాలని చూస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ని కూడా చైనాకు అప్పగించాలని ప్రయత్నాలు జరిగినట్లు మన దగ్గర పక్కా సమాచారం ఉంది. రేపొద్దున చైనా వాడికి ఈ కాంట్రాక్ట్ కనుక వెళ్తే ఈ ఎయిర్పోర్టును చైనా వాడే కట్టిస్తాడు. దానికయ్యే డబ్బుల్ని బంగ్లాదేశ్ కనుక చెల్లించకపోతే ఆ ఎయిర్పోర్ట్ని ఎయిర్ బేస్గా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ సిలిగురి కారిడార్కి పక్కలోనే ఉన్నటువంటి ఈ లాల్ మొనిరాత్ ప్రాంతంలో చైనీస్ ఎయిర్ బేస్ కనుక వస్తే ఇది భారత బలగాలకి అత్యంత ప్రమాదకరం. అర్థమవుతుందా అండి చైనా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతుందో? ఇక తారిక్ రెహమాన్ చైనాలో తీసుకున్నటువంటి రెండవ అతిపెద్ద డెసిజన్ మొంగ్లా పోర్ట్. 2015లో బంగ్లాదేశ్ భారత్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బంగ్లాదేశ్లో 2 ఎకానమిక్ జోన్స్ డెవలప్ చేయాలని. అందులో ఒకటి మొంగ్లా పోర్ట్, రెండవది చిట్టగాంగ్ పోర్ట్. ఈ 2 పోర్ట్లను డెవలప్ చేసి వాటిని ఎకానమిక్ జోన్స్గా మార్చడానికి బంగ్లాదేశ్ భారత్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్టు పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మొంగ్లా ప్రాజెక్టులో భారత్ ఫండింగ్ చేసి ఒక రైల్వే లైన్ని కూడా కట్టించింది. మొంగ్లా పోర్ట్ నుండి ఖుల్నా అనే ప్రాంతం వరకు కూడా ఈ రైల్వే లైన్ని కట్టించింది ఆల్రెడీ. 2018లో ఈ మొంగ్లా ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ని భారత గవర్నమెంట్ హీరా నందాని గ్రూప్కి అప్పచెప్పింది. 2022లో బంగ్లాదేశ్ ఎకనామిక్ జోన్ అథారిటీ, బెజా అంటారు దీనికి మరియు హీరా నందాని గ్రూప్కి మధ్య అఫీషియల్గా కాంట్రాక్ట్ సైన్ కూడా అయ్యాయి. అంటే డీల్ అఫీషియల్ అయింది. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయో సరిగ్గా అలాంటి సమయంలో 2024లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ని వీళ్ళు పడేస్తారు. షేక్ హసీనా గారి ప్లేస్లో యూనుస్ అనే ఒక పపెట్ని తీసుకొని వస్తారు. వీడు వచ్చి రాగానే తీసుకున్నటువంటి ఫస్ట్ డిసిజన్ ఏంటి? భారత్తో ఉన్నటువంటి ఈ ఒప్పందాలన్నింటినీ కూడా అప్పటికప్పుడే హాల్ట్ చేశాడు, ఆపేశాడు. దాంతో 2024లో ఈ మొంగ్లా ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. అక్కడితో ఆగాడ. 2025 జూన్లో చైనీస్ ఎంబసీలో ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది. ఈ యూనుస్ మరియు చైనీస్ అఫీషియల్స్ సీక్రెట్గా కలుసుకున్నారు. ఎంత సీక్రెట్గా మీటింగ్ పెట్టుకున్నా బయటకి ఆ విషయం లీక్ అయింది. ఈ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు? బంగ్లాదేశ్ ఏవైతే ప్రాజెక్టులను భారత్కి అప్పచెప్పిందో వాటన్నింటినీ కూడా చైనీస్కి అప్పచెప్పాలని డిసిజన్ తీసుకున్నారు. అక్టోబర్ 2025లో దీన్ని అధికారికంగా ప్రకటించారు. షేక్ హసీనా గారి హయాంలో భారత్తో ఏవైతే కాంట్రాక్ట్స్ అన్ని కుదిరాయో, ఏవైతే డీల్స్ అన్ని చేసుకుందో వాటన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్లు యూనుస్ ఖాన్ అఫీషియల్గా ప్రకటించాడు. అంటే బంగ్లాదేశ్ పూర్తి స్థాయిలో భారత్కి ఎదురు తిరిగింది.
చైనా వైపు వెళ్ళిపోయింది. మరి భారత్తో డీల్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంది కాబట్టి ఆ డీల్స్ని ఇండివిజువల్గా కట్టించే సామర్థ్యం అయితే బంగ్లాదేశ్కి లేదు. మరి ఎలా కట్టిస్తుంది? భారత్ ప్లేస్లో చైనాకి అవకాశాలు ఇచ్చి 2026 జూన్ 25 రోజు తారిక్ రెహమాన్ దీన్ని స్పష్టం చేశాడు. చైనా పర్యటనలో భాగంగా ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా చైనా వాడికి అప్పచెప్పాడు. మోంగ్లా పోర్ట్తో పాటు మోంగ్లా పోర్ట్ దగ్గర ఏదైతే ఎకానమిక్ జోన్ కట్టించాలని భారత గవర్నమెంట్ భావించిందో 110 ఎకరాల్లో ఆ ప్రాజెక్టుని కూడా చైనా వాడికి అప్పచెప్పాడు. ఇది కాకుండా మోంగ్లా పోర్ట్ దగ్గర $370 మిలియన్ మరొక కొత్త ప్రాజెక్టుని కూడా చైనా వాడికి అప్పచెప్పాడు. అంటే ఆల్మోస్ట్ మోంగ్లా పోర్ట్ మొత్తాన్ని కూడా చైనా వాడికి ఇచ్చేశాడు. ఒక మోంగ్లా పోర్ట్ మాత్రమే కాదు, జూన్ 26 రోజు తారిక్ రెహమాన్ మరొక ప్రకటన కూడా చేశాడు. మోంగ్లా పోర్ట్ లాగే ఇంకా 2 పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, వీటిని కూడా త్వరలోనే చైనాకి ఇవ్వబోతున్నాను అన్నాడు. విచ్ మీన్స్ చిట్టగాంగ్ పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేయడానికి కూడా చైనాకి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు బే ఆఫ్ బెంగాల్లో భారత డామినెన్స్ ఉండేది. ఇప్పుడు ఈ మోంగ్లా పోర్ట్ కనుక చైనా వాడికి వెళితే అక్కడ చైనీస్ బలగాలు చేరుకుంటాయి. దాంతో బే ఆఫ్ బెంగాల్ గుండా కూడా యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ వాడు ఇటువైపు ఒక సబ్మెరీన్ కూడా పంపిస్తున్నాడని కొద్ది రోజుల క్రితమే ఒక వార్త వచ్చింది. ఇవన్నీ కూడా చైనీస్ స్ట్రింగ్ ఆఫ్ ఫ్యూయల్స్లో భాగమే. పంపించింది పాకిస్తాన్ వాడే అయినప్పటికీ దీని వెనుకున్నది చైనా వాడు. గేమ్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పటికైతే ఎకానమిక్ జోన్స్ అనే చైనా వాడు చెప్తున్నాడు, కానీ త్వరలోనే ఇవి మిలిటరీ బేసిస్గా కూడా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేను దీనిపైన కొంత రీసెర్చ్ చేశాను. బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా మీ ముందుకు తెస్తాను. 2023లో బంగ్లాదేశ్లో చైనీస్ కంపెనీస్ కోక్స్ బజార్ అనే ఒక సబ్మెరీన్ బేస్ని కట్టించింది. ఈ సబ్మెరీన్ బేస్లో 6 సబ్మెరీన్లు, 3 వార్షిప్లు పార్క్ చేసుకోవచ్చు. పోర్ట్లో అనేక వార్షిప్స్ ఇట్లా ఆగి ఉంటాయి కదా, అలా 6 సబ్మెరీన్లు, 8 వార్షిప్లో ఉండొచ్చు. అంత పెద్ద సబ్మెరీన్ బేస్ని చైనా వాడు కోక్స్ బజార్లో బంగ్లాదేశ్లో కట్టించాడు ఆల్రెడీ 2023లో. ఇప్పుడు బేస్ అయితే కట్టించాడు. బేస్ అన్నప్పుడు ఏదో ఒక రిపేర్ వస్తుంది కదా, అక్కడ వైర్ దిగిపోయింది, ఇక్కడ నట్టు ఊడిపోయింది, ఏదో ఒక రిపేర్ కంటిన్యూ వస్తూనే ఉంటుంది. వీటిని రిపేర్ చేయాలంటే బంగ్లాదేశ్ దగ్గర ఆ టెక్నాలజీ లేదు, ఆ ముడి సరుకులు లేవు. ఆ నట్ ఎక్కడ దొరుకుతుంది? చైనాలోనే దొరుకుతుంది. ఆ పైప్ ఎక్కడ దొరుకుతుంది? చైనాలోనే దొరుకుతుంది. ఆ టెక్నాలజీ ఎవరికి తెలుసు? చైనా వాడికే తెలుసు. కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వీళ్ళు చైనాకి ఫోన్ చేయాలి. చైనా వాడు వెంటనే ఆ నట్టు బిగించడానికి ఒక వార్షిప్ని పంపిస్తాడు. ఆ వార్షిప్లో వాళ్ళు వచ్చి నట్టు బిగిస్తారు. ఇప్పుడు మీరే చెప్పండి, మీ ఇంట్లో ఏదో ఎలక్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, నట్టు ఊడిపోయిందో లేదంటే స్విచ్ బోర్డు ఖరాబ్ అయిందో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. మీరు వెంటనే ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేశారు. ఆ ఎలక్ట్రీషియన్ వాడు పెద్ద మిలిటరీ వెహికల్ని వేసుకొని ఒక 3-4 వ్యాన్లలో వచ్చి రిపేర్ చేస్తే ఎట్లుంటుంది? ఎవరైనా ఎలక్ట్రీషియన్ అట్లా వస్తాడా? చిన్న లూనానో లేదంటే చిన్న వెహికల్ వేసుకుని వస్తారు. నట్టు బోల్ట్ ఫిట్ చేయడానికి వార్షిప్లో రావాల్సిన అవసరం ఏముందండి? ఈ రిపేర్ల పేరుతోటి మాట్లాడితే చిట్టగాంగ్ పోర్ట్, మోంగ్లా పోర్ట్లోకి చైనా వాడు వార్షిప్లను పంపిస్తున్నాడు. ఎందుకు వస్తున్నావు ఆ వారి అంటే ఒక నట్టు బోల్ట్ ఖరాబ్ అయింది, దాన్ని ఫిట్ చేయడానికి వచ్చాను అంటున్నాడు. ఆ వార్షిప్స్ అసలు ఉద్దేశం ఏంటి? భారత్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది, ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తుంది, సిలిగురి కారిడార్లో ఎలాంటి భద్రతా బలగాలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఈ నిఘా పెట్టడానికి వస్తున్నారు వాళ్ళంతా. అలాగే ఇప్పుడు హార్ముజ్ స్ట్రేట్ ఉంది. హార్ముజ్ స్ట్రేట్ని మూసేస్తే ప్రపంచం మొత్తం ఎలా విలవిలలాడుతుందో మీకు అర్థమవుతుంది కదా. అంతే కీలకమైనటువంటి మరొక స్ట్రేట్ ఉంది, దీన్నే మలక్కా స్ట్రేట్ అంటారు. దీన్ని కనుక మూసేస్తే చైనా సగం వ్యాపారం దెబ్బతింటుంది. చైనా ఆయిల్ తెచ్చుకోవాలన్నా లేదంటే ముడి సరుకుల్ని ఇతర దేశాలకి పంపించాలన్నా మెజారిటీ ఈ మలక్కా స్ట్రేట్ నుండే రవాణా అవుతుంది. రేపొద్దున యుద్ధమే కనుక వస్తే ఈ మలక్కా స్ట్రేట్ని మూసేస్తే చైనాని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ విషయం చైనా వాడికి కూడా తెలుసు. అందుకే మలక్కా స్ట్రేట్కి ఆల్టర్నేట్ని వెతుకుతూ ఉంది చైనా. రేపొద్దున ఈ మోంగ్లా పోర్ట్, చిట్టగాంగ్ పోర్ట్ చైనా చేతుల్లోకి వస్తే కనుక మలక్కా స్ట్రేట్ పైన డిపెండెన్సీ తగ్గుతుంది. ఇది కూడా చైనా యొక్క ఒక ఆలోచన. నిజానికి ఈ మోంగ్లా పోర్ట్, చిట్టగాంగ్ పోర్ట్లు భారత్కి కనుక వస్తే చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉండేది. ఈ ఈశాన్య రాష్ట్రాలన్నీ ల్యాండ్ లాక్డ్, వీటికి సముద్రంతో ఎలాంటి లింక్ లేదు. భారతదేశంతో జస్ట్ ఒక 22 కిలోమీటర్స్ చికెన్ నెక్ లింక్ ఉంది అంతే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కలకత్తా పోర్టు నుండి ఈస్ట్ స్టేట్ అయినటువంటి త్రిపుర రాజధాని అగర్తలాకి సరుకుల్ని సరఫరా చేయాలంటే రోడ్డు మార్గం ఒకటే దిక్కు, వేరే ఏ మార్గం లేదు. ఈశాన్య రాష్ట్రాలకి చేరుకోవాలంటే రోడ్డు మార్గాన్నే, అది కూడా సిలిగురి కారిడార్ గుండానే ప్రయాణించాలి. కోల్కతా పోర్టు నుండి అగర్తలాకి సరుకుల్ని సరఫరా చేయాలంటే 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ మోంగ్లా పోర్ట్లో కనుక భారత్కి యాక్సెస్ ఉంటే కోల్కతా పోర్టుకి బదులుగా డైరెక్ట్ మోంగ్లా పోర్టుకే సరుకుల్ని మనం సరఫరా చేయొచ్చు. అక్కడ నుంచి అగర్తలాకి జస్ట్ 220 కిలోమీటర్లు మాత్రమే.
చిట్టగాంగ్ పోర్టు నుండి అగర్తలాకి జస్ట్ 330 కిలోమీటర్లు మాత్రమే. 1600 కిలోమీటర్లు ఎక్కడ, 200, 330 కిలోమీటర్లు ఎక్కడ, ఇంత ప్రయాణం తగ్గుతుంది. ఇంత అడ్వాంటేజ్ భారత్కి ఉంది. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ మొత్తం లాస్ అయిపోయాం. అది కాకుండా ఈ మోంగ్లా పోర్ట్, చిట్టగాంగ్ పోర్ట్ దగ్గరలో ఎకానమిక్ జోన్ ఏదైతే భారత్ డెవలప్ చేయాలనుకుందో, ఎందుకు డెవలప్ చేయాలనుకుంది, అక్కడే ముడి సరుకులను తయారు చేసి, అక్కడే మ్యానుఫ్యాక్చర్ రంగాన్ని డెవలప్ చేసి ఈశాన్య రాష్ట్రాలకి అక్కడికక్కడే సరఫరా చేయాలని. దీనివలన రవాణా ఖర్చులు పెద్ద మొత్తంలో తగ్గుతాయి. ఈశాన్య రాష్ట్రాలు వేగవంతంగా డెవలప్ అవుతాయి. ఇది భారత గేమ్ ప్లాన్. కానీ ఈశాన్య రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ డెవలప్ కావద్దని చైనా వాడి ప్లాన్. అందులో భాగంగా ఈ మోంగ్లా పోర్ట్, చిట్టగాంగ్ పోర్టుని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు. మరి చైనా వాడు ఇంత చేస్తుంటే భారత్ ఏమీ చేయట్లేదు అంటే, భారత్ కూడా చైనాను ఇరకటంలో పెట్టడానికి నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అని ఒక ప్లాన్ని తయారు చేసుకుంది. దీనిలో భాగంగానే సింగపూర్, ఇండోనేషియా, సిషెల్స్, ఒమన్, ఇరాన్, మంగోలియా, జపాన్, వియత్నాం ఇలాంటి దేశాలతో యుద్ధ ప్రాతిపదికన మనం సంబంధాలని మెరుగుపరుచుకుంటూ ఉన్నాం. రీసెంట్గా 2-3 రోజుల క్రితమే మోడీ గారు సిషెల్స్లో ప్రయాణించారు, ఒమన్లో ప్రయాణించారు. మన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు మంగోలియా వెళ్ళారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్లో భాగంగా చైనాను సర్కిల్ చేయడానికి. అలాగే చైనా వీక్ పాయింట్ చెప్పాను కదా, మలక్కా స్ట్రైట్, దీనిపైన నిఘా పెట్టడానికి. రేపు పొద్దున యుద్ధం కనుక వస్తే ఇక్కడ పీక నొక్కడానికి ఆల్రెడీ భారత ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో రాంబిల్లి విలేజ్ అని ఉంది. ఆ రాంబిల్లి విలేజ్లో INS వర్ష అనే ఒక నేవల్ బేస్ని కూడా కట్టించింది. ఈ నేవల్ బేస్లో సబ్మెరీన్లు స్టే చేస్తూ ఉంటాయి. రేపు పొద్దున యుద్ధం కనుక వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ నుండి మలక్కా స్ట్రైట్ పైన కూడా మనము యుద్ధాన్ని ప్రకటించవచ్చు. మలక్కా స్ట్రైట్ని బ్లాక్ చేయొచ్చు. అలాగే అండమాన్ నికోబార్లో భారత ప్రభుత్వం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడింటిని కూడా రంగంలోకి దింపింది. దీని ప్రధాన ఉద్దేశం ఒకటే, ఈ చైనీస్ మూవ్మెంట్స్ పైన నిఘా పెట్టడం, ముఖ్యంగా మలక్కా స్ట్రైట్ పైన నిఘా పెట్టడం. మారిషస్ కంట్రీలో కూడా మనం ఒక ఎయిర్ స్ట్రిప్ని కట్టించాం. ఇది కూడా సముద్ర జలాల గుండా వస్తుపోతున్నటువంటి షిప్స్ పైన నిఘా పెట్టడానికి. సో భారత ప్రయత్నాలు భారత్ చేస్తుంది, చైనా వాడి ప్రయత్నాలు చైనా చేస్తున్నాడు. కానీ బంగ్లాదేశ్లో మాత్రం ప్రస్తుతం చైనా వాడిదే పై చేయిగా ఉంది. కాబట్టి భారత గవర్నమెంట్ ఇంకాస్త అగ్రెసివ్గా కావాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇంతకుముందు భారత గవర్నమెంట్ ఎప్పుడైనా ఈ చిన్న చితక దేశాలపైన దండోపాయాన్ని ప్రయోగించిందా ప్రశాంత్ అని మీరు నన్ను అడగొచ్చు. దీనికి కూడా సమాధానం చెప్తాను. మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంక దేశం, ఈ శ్రీలంకను డెవలప్ చేయడానికి భారత గవర్నమెంట్ ఎన్నో డబ్బులు ఇచ్చింది, ఎన్నో విధాలుగా మనం హెల్ప్ చేశాం. కానీ కృతజ్ఞత లేనటువంటి ఈ దేశం భారత్ని కాదని వెస్ట్ దేశాల వైపు పరుగులు పెడుతున్న సమయం అది. శ్రీలంక వాడు తెలివిగా ఏం చేశాడంటే, అమెరికా, UK ఇలాంటి దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టాడు. శ్రీలంకలో ఒక రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ను డెవలప్ చేయడానికి అమెరికా వాడికి పర్మిషన్ ఇచ్చాడు. అది కనుక డెవలప్ అయితే అమెరికా వాడు పక్కలో బలంలా చేరుతాడు. అక్కడ నుంచే రేపొద్దున ఎయిర్ బేస్ కూడా అడుగుతాడు. శ్రీలంక నుండి నిరంతరం భారత్ పైన నిఘా పెడతాడు. ఇది భారత్కి అర్థమైంది. శ్రీలంక వాడు తోక జాడిస్తున్నాడు. ఈ తోకను ఎలాగైనా కట్ చేయాలి. బాబాబు బుజ్జి అంటే దారిలోకి వచ్చేవాడు కాదు. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు జరిగాయి. శ్రీలంక వాడు వాటిని భారత బలహీనతగా తీసుకున్నాడు. అప్పుడు భారత గవర్నమెంట్లో అధికారంలో ఎవరున్నారు? ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ఆలోచించారు, ఈ శ్రీలంకని ఎట్లాగైనా సరే దారికి తీసుకురావాలి అని. అమెరికా వాడు ఒక దేశాన్ని ఎలా దారికి తీసుకొస్తాడు? అక్కడ ఇంటర్నల్గా ఒక వార్ సృష్టిస్తాడు. ఇంటర్నల్గా వార్ సృష్టిస్తే ఏం జరుగుతుందండి? వాళ్ళు కొట్టుకోవడం పైన దృష్టి పెడతారు. ఇక బయటి దేశాలపైన, బయటి సంబంధాలపైన ఆలోచించడానికి వాళ్ళకంత సమయం ఉండదు. భారత గవర్నమెంట్ కూడా సేమ్ ఇదే పాలసీని అవలంబించింది. శ్రీలంక వాడు చాలా పీస్ఫుల్గా ఏ చీకు చింత లేకుండా ఉన్నాడు కాబట్టే ఇలా వెస్ట్తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత కృతజ్ఞతను మరిచాడు. కాబట్టి వీడికి కూడా ఒక ప్రాబ్లం సృష్టించాలి. చైనా వాడికి ఎలాగైతే మలక్కా స్ట్రైట్ అనే ఒక బలహీనత ఉందో, శ్రీలంక వాడికి కూడా ఒక బలహీనత ఉంది. శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ్లు, ఈ తమిళ్లకు ఒక ప్రత్యేక దేశం కావాలని ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది. అనేక సంవత్సరాల నుంచి వీళ్ళంతా పీస్ఫుల్గా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇక్కడ నొక్కితే శ్రీలంక ట్రబుల్లో పడుతుందని ఇందిరాగాంధీ గారు పసిగట్టారు. వెంటనే ప్రభాకరన్ని రంగంలోకి దింపారు. శ్రీలంక నుండి ఒక 500 మంది రెబల్స్ భారత్కి వచ్చారు. మన భారత మిలిటరీ వీళ్ళందరికీ కూడా మిలిటరీ శిక్షణ ఇచ్చింది. ఎలాగైతే బంగ్లాదేశ్ని సపరేట్ చేయడానికి అక్కడి ప్రజలకి ముక్తి బాయిని గ్రూప్ పేరుతో మిలిటరీ శిక్షణ ఇచ్చారో భారత బలగాలు, సేమ్ అదే రీతిలో ఈ LTTE వాళ్ళకి కూడా మిలిటరీ శిక్షణ ఇచ్చింది భారత ఆర్మీ. ఇదంతా చరిత్ర అండి. LTTE పుట్టింది అంటే భారత గవర్నమెంట్ ఆలోచన నుండే పుట్టింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. LTTEకి మరియు శ్రీలంక గవర్నమెంట్కి మధ్య కొన్ని దశాబ్దాల పాటు యుద్ధం జరిగింది.
దాంతో శ్రీలంక ఇంటర్నల్ వార్లో బిజీ అయిపోయింది. ఈ వెస్ట్ ఆలోచన, వెస్ట్ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఆపేసి వాళ్ళని అరికట్టాలంటే భారత్ యొక్క అవసరం పడింది శ్రీలంకకి. దాంతో బాబాబు తప్పైపోయింది, వీళ్ళని కట్టడి చేయడానికి నువ్వే హెల్ప్ చేయాలి అని భారత కాళ్ళ మీద పడింది శ్రీలంక. అంటే భారత గవర్నమెంట్ దండోపాయాన్ని ప్రయోగించి సక్సెస్ సాధించినటువంటి మొట్టమొదటి ఇన్సిడెంట్ ఒకటి బంగ్లాదేశ్, 2 శ్రీలంక. ఆ తర్వాత అదే ఎల్టీటీఈని భారత గవర్నమెంట్ సైన్యాన్ని పంపించి చంపేయించింది. ఎవరు చేశారు ఇది? ఇందిరాగాంధీ గారి పుత్రుడు రాజీవ్ గాంధీ గారు. అంటే ఇందిరాగాంధీ గారు కష్టపడి పంట వేస్తే ఆ పంట మొత్తాన్ని కూడా కోసి పడేశారు రాజీవ్ గాంధీ గారు. దీనికి మూల్యం కూడా చెల్లించుకున్నారు. అదే ఎల్టీటీఈ రాజీవ్ గాంధీ గారిని హత్య చేశారు. ఇందిరాగాంధీ గారు చాలా బ్రాడ్గా ఆలోచించి శ్రీలంకను ఎలాగైనా సరే గ్రిప్లో ఉంచుకోవాలని ఈ ఎల్టీటీఈని పుట్టించింది. కానీ రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు? ఆ ఎల్టీటీఈనే రూపుమాపారు. దాంతో శ్రీలంక గవర్నమెంట్ ఫ్రీ అయ్యింది. ఫ్రీ అయ్యాక ఏమైంది? ఇండియా వాడి అవసరం లేదు ఇక శ్రీలంకకి. దాంతో చైనా వాడి పక్కన చేరింది. అందుకే నేను ఇందిరాగాంధీ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఎమర్జెన్సీ ఇలాంటివన్నీ ఇంటర్నల్ మ్యాటర్స్, వీటి గురించి నేను మాట్లాడట్లేదు. వీటిలో మళ్ళీ వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పెద్ద కొడుకు సంజయ్ గాంధీ వేలు పెట్టడం, చివరిలో నన్ను ఎదిరించేవారు ఎవరు లేరు అని ఒక ఫేక్ భ్రమలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి ఇంటర్నల్గా. ఇంటర్నల్ మ్యాటర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఫారెన్ పాలసీలో మాత్రం నేను ఇందిరాగాంధీ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి ఇందిరాగాంధీ గారు కళ్ళకు కట్టినట్లుగా చూపెట్టారు. అయితే ఇందిరాగాంధీ గారి దగ్గర అప్పట్లో ఒక అడ్వాంటేజ్ ఉండేది, సోవియట్ యొక్క సపోర్ట్. సోవియట్ అనేది అప్పట్లో చాలా శక్తివంతమైన దేశంగా ఉండేది. అమెరికా వాడు అందుకనే ఈ సోవియట్ని ముక్కలు చేసి బలహీనపరిచాడు. ఇప్పుడున్నటువంటి రష్యా సోవియట్ అంత బలమైనది కాదు. అది కాకుండా రష్యా వాడు భారత్ కంటే కూడా చైనా వైపు ఎక్కువగా మొగ్గు చూపాడు. కాబట్టి ఇప్పుడు మోడీ గారి దగ్గర, ఇందిరాగాంధీ గారి దగ్గర ఏదైతే అడ్వాంటేజ్ ఉందో ఆ అడ్వాంటేజ్ లేదు. అంటే ఒక గ్రూప్ వైపు వెళ్ళే అడ్వాంటేజ్ ఇప్పుడు భారత్కి లేదు. భారత్ ఒకవేళ ఎదురించాలి అంటే స్వశక్తితో ఎదగాలి, అన్ని దేశాలతో పోరాడగలిగే సత్తా కలిగి ఉండాలి. దీనికి టైం పడుతుంది. ఎందుకంటే 70 సంవత్సరాల టైం వేస్ట్ చేసాం మనం. 70 సంవత్సరాల్లో అసలు దేనిపైన దృష్టి పెట్టామో నాకైతే అర్థం కావట్లేదు. కాస్తో కూస్తో మిలిటరీ రంగంలో మనం డెవలప్ సాధించామంటే గత 10 నుంచి 15 సంవత్సరాల్లో. 70 సంవత్సరాల గ్యాప్ని కవర్ చేయడానికి 10-15 సంవత్సరాలు సరిపోదు, మరి కాస్త సమయం పడుతుంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన భారత గవర్నమెంట్ డిసిజన్ తీసుకొని అటువైపు ప్రయాణిస్తూ ఉంది. బంగ్లాదేశ్, నేపాల్లో ఆల్రెడీ భారత్కి ఎదురుదెబ్బ తగిలింది. భూటాన్ కూడా అటు ఇటుగా ఉంది. వీటన్నింటినీ భారత్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరి ఇక తారిక్ రెహమాన్ భారత్కి ఇచ్చినటువంటి ముచ్చటగా 3వ షాక్ ఎకనామిక్ కారిడార్. ముందే చెప్పాను కదా, పాకిస్తాన్లో ఎలాగైతే చైనా వాడు ఎకనామిక్ కారిడార్ని ఈ పీఓకేలో కట్టిస్తూ ఉన్నాడో సేమ్ అలాగే మయన్మార్ గుండా బంగ్లాదేశ్కి ఒక ఎకనామిక్ కారిడార్ కట్టించాలని ఆలోచిస్తున్నాడు. దీనిపైన ఆల్రెడీ చర్చలు కూడా జరిగినట్లు మన దగ్గర సమాచారం ఉంది. మరికొద్ది నెలల్లో దీనిపైన కూడా ఒక అఫీషియల్ ప్రకటన రానుంది. పీఓకేలో కొన్ని దశాబ్దాల నుండి ఎకనామిక్ కారిడార్ చైనా వాడు కట్టిస్తున్నాడు. ఇప్పటికీ కంప్లీట్ కాలేదు, ఎప్పటికీ కంప్లీట్ కాదు. ఎందుకంటే చైనా వాడి అసలు ఉద్దేశం అక్కడ ఎకనామిక్ కారిడార్ కట్టించడం కాదు, అక్కడ చైనీస్ వర్కర్స్ పేరుతో మిలిటరీని రంగంలోకి దింపడం, భారత భద్రతా దళాలపైన నిరంతరం నిఘా పెట్టడం. సేమ్ అలాగే ఇప్పుడు ఎకనామిక్ కారిడార్ పేరుతో చైనీస్ బలగాలు బంగ్లాదేశ్లో ప్రవేశించనున్నాయి. అంటే రేపు పొద్దున యుద్ధం కనుక వస్తే అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి 2 వైపుల నుంచి కూడా చైనా వాడు బలగాల్ని దింపుతాడు. దీన్నే 2 ఫ్రంట్ వార్ అంటారు. ఈ సంక్షోభాన్ని భారత్ ఎలా ఎదుర్కొంటుంది, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది, భారత్ ఏమైనా మేజర్ స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సింపుల్ లాంగ్వేజ్లో ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.